హాయ్ అండి. జీవితంలో ప్రతి మగాడికి ఓ టైంలో అమ్మాయిని పడేయాలి ఉంటుంది. దాని గురించి ఎవరికి ఇష్టం వచ్చిన ప్రాసెస్ వాడు ఫాలో అవుతూనే ఉంటాడు. ఇది కామన్. కాకపోతే కొంతమందికి ఈ ఫీలింగ్స్ అనేవి కొంచెం లేట్గా స్టార్ట్ అవుతాయి. లేట్గా అంటే సుమారు 30-35 ఏళ్ళ తర్వాత. ఒక 30 ఏళ్ళు దాటిన మిడిల్ ఏజ్ యంగ్ మ్యాన్ ఎలా అయినా సరే ఒక అమ్మాయితో డేట్కి వెళ్ళి ప్రపోజ్ చేసి తను ఒప్పుకుంటే మ్యారేజ్ చేసుకోవాలనుకునే వాడి పరిస్థితి చివరికి ఏమైందో మీరే చూడండి. ఈ డేట్ నా ఫేట్ నే మార్చేస్తుంది. ప్లీజ్ యాక్సెప్ట్ మై ప్రపోజల్. ప్లీజ్, ఐ లవ్ యూ. హే కమ్ ఆన్, నీ ప్రపోజల్ నేను యాక్సెప్ట్ చేయలేను, కానీ ఒక విషయం చెప్తాను. ఏంటంటే నీకు మంచి టేస్ట్ ఉంది. మెయింటైన్ చేయి. రూమ్ లో పేస్ట్ అయిపోయిందిరా. ఎవడ్రా అది? నిన్నేరా, పేస్ట్ అయిపోయిందిరా. రే ఇలా కాదు గాని వీడి దరిద్ర ఫేసు పొద్దున మంచి కళ డిస్టర్బ్ చేసి నా దరిద్రం అంతా వీడితోటే ఉంటుంది. రే పేస్ట్ అయిపోయిందిరా. నిన్న 50 రూపాయలు ఇచ్చాను పేస్ట్ తీసుకురా అని. ఏం చేసావు? క్వార్టర్ దాగి పడుకున్నారా? 50 రూపాయల క్వార్టర్ ఎవడు ఇస్తాడు రా బాబు నీకు? చీప్ లిక్కర్ 50 కంటే కాస్ట్లీ ఉంటుందా? జీవితం అబ్బా, మంచి కళ డిస్టర్బ్ చేసినావు కదరా. ఎరా మళ్ళీ డేటా? ధోని రే ఇప్పటికే 99 వెళ్ళావు, ఒక్కటైనా సెట్ అయిందా? ఇప్పుడు చూడరా 100 ఎలా హిట్ అవుతుందో. ఏంట్రా హిట్టా? ముందు ఆ 99 వాడి చేసిన అప్పు చూడరా, దాని వడ్డీ నీ పొట్ట పెరిగినట్టు ఎలా పెరుగుతుందో. అరే గ్లాసుడు పాలలో చెంచాడు షుగర్ చాడరా టేస్ట్ మారిపోవడానికి. ఏమమ్మా మళ్ళీ చెప్పు. గ్లాసుడు పాలు చెంచాడు షుగర్ చాలరా టేస్ట్ మారిపోవడానికి. ఈ ఒక్క డేట్ సెట్ అవని మిగతా 99 అన్ని అన్ని ఫసక్. ఎరా ఫసక్క, ఒరే ఏమన్నా అంటే అన్నానంటావు. ముడ్డి కిందకి 30 ఏళ్ళు వచ్చాయి. బుద్ధిగా ఇంట్లో చెప్పింది చేసుకోక నీకెందుకురా ఈ డేట్లు డిబేట్లు? అరే నచ్చిన అమ్మాయితో ఒక డేట్కి వెళ్ళడం, ఆ అమ్మాయికి నేను ప్రపోజ్ చేయడం, ఆ అమ్మాయి నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేయడం, ఇద్దరం కలిసి మా మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేయడం. కంటికి నచ్చిన అమ్మాయితో కాఫీ తాగినా చాలరా, ఆ ఫీలే వేరు. అయినా నీ ఏదో ఫేడ్ అవుట్ ఫేస్కి ఆ ఫీల్ ఏం అర్థమవుతుందిలే. నాకు అర్థం కాకపోయినా పర్లేదురా. ముందు కలెక్షన్ కింగ్ వచ్చే టైం అయింది. వాడికి దొరికావు అనుకో నీ లైఫ్ ఏంటో నీకే అర్థం కాదు. ఓ ఇట్స్ డేటింగ్ టైం. వీడికి ఏం తక్కువ లేదు. అరే రై డబ్బులు పెట్టేలే. ఎందుకురా? డేట్కి రా. అరే మామ ఒకటి చెప్తా, నేను ఆనందంతో మొదలై బాధతో ముగిసేది ఏంటో తెలుసా? అరే నేను డేటింగ్ మూడ్లో ఉన్నా, నా వల్ల కాదురా. ఆయన ఏంట్రా? అమ్మాయి కోసం చేసే అప్పురా. అమ్మాయిలు వెయిటింగ్ అక్కడ. డాషాలు ఈ లేటేజ్లో ఈ డేట్లు ఏంటో. పొద్దున్నే ఇస్త్రీ బట్టలు వేసుకోవడం, బస్ స్టాప్లో అంటే తిరగడం. చెయ్యనే అమ్మ జీవితం. అన్నా ఓ టీ. ఇట్టలు బలి చేసాడురా ఈసారి. ఈ సైడ్ అయినా పర్లేదులే, బాగానే చేసాడు ఈసారి. బాగానే ఉంది. వెళ్ళవా తవగ్గోలా. అన్నా టీ ఏంటి అన్న చప్పగా ఉంది, ఇందులో షుగర్ వేసావా ఉచ్చుపోసావా? వచ్చపోతే ఒప్పుకుంటుంది కానీ సప్పకుండా అన్నా అన్నా రా అన్నా, అన్నా రా కూర్చో కూర్చో అన్నా. ఎన్ని రోజులకు కనబడ్డావు అన్నా. అన్నా రే నాతో వచ్చాడు లవ్ ఫుడ్ కూడా అనుకుంటున్నావా? అమ్మా అన్నరా అన్న కొట్టి అన్నా. అన్నా ఎలా ఉన్నావునా? చాలా రోజులైందన్నా నిన్ను చూసి. తమ్ముడు దగ్గరు పోలే పాపం కదా అని అడగంగానే అప్పిస్తే ఏంట్రా ఇది? అడగంగానే అప్పేవాళ్ళ 10 రూపాయలు వడ్డీ అంటే ఇచ్చావు. అబ్బా ఏదో ఇచ్చానా లేదా? ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది, ఇంకెప్పుడు ఇస్తారా? అన్నా గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? నేను వినలేదు.
అప్పు చేస్తే ఇంటికి వెళ్ళి అడుగు, తప్పు చేస్తే అందరి ముందు అడుగు. మట్టేం కాదు ఏరా, కొంపకొచ్చి చెప్పడు కదా, ఏ రోజైనా ఇంట్లో ఉన్న ఫేసులు రాయి దొరక ఇప్పుడు దొరికావు. డబ్బులు ఎక్కడరా? ఖర్చు అయిపోయా? ఏం చేస్తాడు ఖర్చు అయిపోయినా? అసలు ఏం చేస్తున్నాడు రా? డేట్ అన్నా. డేటా? మగాడికి డేట్ ఏంట్రా? అమ్మాయితో అన్నా. అమ్మాయి డేట్ అయితే ఈడేం చేస్తున్నాడు రా? అన్నా డేట్ అంటే అమ్మాయితో పరిచయం పెంచుకుని ప్రేమ దాకా తీసుకెళ్లి పెళ్లి చేసుకోవడం అన్నా. ఏరా, అమ్మాయితో పరిచయం పెంచుకొని అది ప్రేమగా మార్చుకొని పెళ్లి చేసుకోవడమా? ఏరా, నాకు డౌట్, మీ రూమ్ లో ఏమైనా అద్దాలు తిరిగేసి ఉంటాయా? ఏ అన్నా? ఏరా, ఎప్పుడైనా మొహం అద్దంలో చూసుకున్నారా? సముద్రం పక్కన ఉప్పు నీళ్ళు అమ్ముకునే ఫేస్ వాడు, ఆడికి ప్రేమ పెళ్లి ఫిగరు. అన్నా మా ఓడు తక్కువ అంచనా నీకు, ఇప్పుడే స్టార్ట్ అయ్యాడు. అబ్బో, మా ఓడితో డేట్ అంటే ఆల్రెడీ ఒకటికి భర్త కన్ఫర్మ్ అయినట్టే. ఎవడికి రా? అమ్మాయి పుట్టుపోయి బిడ్డ కన్నా. అబ్బా అబ్బా అన్నా అంతలా ఊయకన్నా. అసలు మా అన్నతో డేట్ అంటే అమ్మాయిలు ఎలా ఫీల్ అవుతారో తెలుసా? అబ్బా, ఒక్క అరగంట ఆగా నీకే తెలుస్తుంది. అర్ధగంట వెయిట్ చేస్తా, రాని వెయిట్ చేస్తా. ఏంట్రా ఇది, హైదరాబాద్లో అమ్మాయిలు కరువు అయినట్టు ఇంతసేపైనా ఒక్క అమ్మాయి కనిపించదు. మంచి లవ్ సాంగ్స్ అని విందాం, లవ్ చేయాలన్న మూడ్ వస్తుంది. ఇటు చూడలేదంట్రా. హలో, ఏ హలో హలో హాయ్ హాయ్ హలో హలో. అమ్ము, ఒక్కసారి చూడాలరా. హలో అంకుల్, యూ హ్యావ్ చేంజ్ ఫర్ 500 rupees. యాక్చువల్లీ ఐ హావ్ టు గో టు గచ్చిబౌలి. నమస్తే. హలో అంకుల్, ఎక్స్క్యూజ్ మీ అంకుల్, మిమ్మల్ని పిలుస్తున్నాను కదా అంకుల్, ప్లీజ్ అంకుల్ 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 వినండి, చెప్పేది వినండి అంకుల్. అంకుల్ ప్లీజ్ ప్లీజ్ డ్రాప్ మీ అంకుల్. ఏడు బుడబొక్కల రింగ్ టోన్ చెయ్యమ్మా. చెప్పరా, నేను మళ్ళీ చేస్తాను రా. మా అన్న ఉన్నాడు, మళ్ళీ చేస్తాను రా. యారా, అర్ధగంట అన్నావు, గంట అయింది, ఎక్కడరా? అన్నా నీ వాచ్లో అర్ధగంట అయితే సరిపోద్దా? మా వాడి వాచ్లో అవ్వక్కర్లేద్దా? ఎక్కడ 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 ఉన్నావే నా చిలక, ఎక్కడ 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 ఉన్నావే. హలో హలో, హలో, ఏంటి వాడు ఇంకా రాలేదు? సరే, ఇక్కడ ఒక బక్రాగాడు నా కోసం వెయిట్ చేస్తున్నాడు, వాడిని ఎలాగోలా మేనేజ్ చేసి వస్తాలే. ఓకే బాయ్.
ఎస్ ఎస్ హాయ్. ఏంట్రా ఇది అలా పిలిచేసింది? హాయ్. కూర్చోండి. ఓ ఎస్ ఎస్ ఎస్. కొంచెం నన్ను చౌరస్తా వరకు డ్రాప్ చేస్తారా? ఓ విత్ ప్లెజర్. పదండి అన్నయ్య వెళ్దాం. అన్నయ్య అన్నయ్య అంటేంద్రా? హలో, డ్రాప్ చేస్తా అన్నావు. అన్నయ్య అన్నావు కొడితే బీటేసే ప్రతి మొగాడిని అన్నయ్య అనడం పెద్ద హీరోయిజం అని మీకు? అన్నయ్య అంటే కనిపించే ప్రతిదాన్ని నా చెల్లి అనుకోను, అలాగే కనిపించే ప్రతిదాన్ని నా పెళ్ళాం అనుకోను. నా లైఫ్లో నా పెళ్ళాం ఎంత పర్సనలో నా చెల్లి అంతే పర్సనల్. ఎక్కడరా? నా నీ వాచ్లో అర్ధగంట అయితే సరిపోద్దా? మా వాడు వాచ్లో అవ్వక్కర్లేదు. చెప్పింది చెప్తావు నా కొడుకు. నాటకాలు ఆడుతున్నారా? డబ్బులు ఏంటి అడుగుతున్నావు? ఏంట్రో సౌండ్ మారుతుంది. ఏంటి అడుగుతున్నావు? డబ్బులేరా? నువ్వు డబ్బులు ఎవరికి ఇచ్చావు? రాజాగాడికి. నన్ను ఎందుకు అడుగుతున్నావు? సాక్షాత్గా పెట్టింది నువ్వే కదరా? నేనన్నది అదే అన్న. ముద్దాయిని తీసుకురా, సాక్ష్యం చెప్తా. అబ్బా అబ్బా లాజిక్ రే. నా పెళ్ళం నాకు లమ్మి మమ్మీకి అప్పించాను రా. నా పెళ్ళం గురించి మీకు తెలుసురా? చూడలేదన్నా, లేకపోతే ట్రై చేసేవాడి తెలుసుకోవడానికన్నా. ఓకే, మొగుడా నగల అంటే వితౌట్ సెకండ్ థాట్ నగల అంటదిరా. ఈ విషయం నా పిల్లని తెలిసిపోయింది, నన్ను వదిలి వెళ్ళిపోయింది. మళ్ళీ ఎప్పుడొస్తో కూడా తెలియదు. బాధపడకన్నా. పిల్లం వదిలేసిన మొగుడు బాధ ఎట్టుంటుందో తెలుసా? తెలీదన్నా. దానికి కారణమైన మీద కోపం ఎట్టుంటుందో తెలుసా? తెలీదని చెప్పేగా అన్నా. నా జీవితంలో నేను చేసిన ఒకే ఒక్క తప్పు ఆడికి అప్పివ్వటం. చెప్పాడికి మ్యాక్సిమం నాకు కనపడకుంటే ట్రై చేయమని చెప్పు. కనపడ్డా నెక్స్ట్ మినిట్ ఆ లైఫ్ ఎలా ఉంటుందో వాడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేడు. అలాగే అన్న. కూల్. వీడు బీపీతో పోయేలా ఉన్నాడు. ఏంట్రా ఇది? ఏ అమ్మాయి పడట్లేదు. ఎన్ని రోజులు నా కనుల భాష ఎవరికి అర్థం కాలేదు. ఇప్పుడు నా కళల భాష వాళ్ళకి అర్థమయ్యేలా చేద్దాం. ఐడియా. ఏం రాద్దాము? అలా రాద్దామా, ఇలా రాద్దామా? ఓకే, పడిపోవాలంతే ఈ పాట. ఎందుకైనా మంచిది, నా ఇంటి అడ్రస్ కూడా రాసిస్తాను. పర్ఫెక్ట్. పోయే పోయే చిన్నదానా, నీ తీయని మనసు నాదేనా. పోయే పోయే చిన్నదాన, నీ తీయని మనసు నాదేనా. కలలో పూచిన కమ్మని ప్రేమ కాయా పండా నెరజానా. హాయ్, నా పేరు రాజ్. అందరూ ముద్దుగా డేట్ రాజ్ అని పిలుస్తారు. అమ్మాయితో డేట్ చేసి పెళ్లి చేసుకోవాలనేదే నా కోరిక. ఇప్పటివరకు 99 డేట్స్ అయ్యాయి,
కానీ ఏ అమ్మాయికి నా కనుల భాష అర్థం కాలేదు. అందుకే నా కలల భాషని కాగితం మీద రాసి మీ ముందు పెట్టా. నీతో నా పరిచయం ఓ అద్భుతం. ఆహా, అది అవ్వాలి నా జీవితంలో అబ్బా. ఓ మధుర జ్ఞాపకం. ఇది సాగాలంటే కలకాలం నువ్వు స్వీకరించాలి ఈ పరిచయ పత్రం. ఓరి డేషాలు. ఇట్లు రాజ్, డేట్ రాజ్, హౌస్ నెంబర్ 33, కుకట్పల్లి, హైదరాబాద్. ఆ? ఓకే. పెళ్లి చూపులు నాకు ఫస్ట్ టైం అండి. మీకు నాకు కూడా. మీకు మ్యాంగో షేక్ అంటే ఇష్టమా? యా యా. నాకు కూడా. హాయ్ అంకుల్. ఇక్కడుందండి. నేను ఇక్కడ చూసినట్టు. ఈడేంటి ఇక్కడ తగలాడాడు? బాబు ఇత్తి పోయాను ఒకసారి తీ. రే నాన్న, ఏమైపోయారా 2 days నుంచి? రూమ్కి రాకపోతే చచ్చిపోయా అనుకున్నాను. అసలు నువ్వేంటి, అవతారం ఏంటి? ఏమైందిరా? ఏంటి బయట వస్తున్నాడు? ఫ్లాష్ బ్యాకా? కాఫీ షాప్ చాలా బాగుందండి. ఎప్పుడు ఇక్కడికే వస్తుంటారా? హలో, ఎక్కడా? సరే సరే, తొందరగా రా. అనుకుంటా. ఏదో అంటున్నారు. కాఫీ షాప్ చిన్నగా క్యూట్గా చాలా బాగుంది. ఎప్పుడు ఇక్కడికే వస్తుంటారా? అంటే ఇది బాగా కలిసి వచ్చిన ప్లేస్ అండి. మీతో ఫస్ట్ డేట్ కదా అని ఇక్కడికి తీసుకొచ్చాను. మీకు ఈ ప్లేస్ ఓకే కదా? యా చాలా బాగుంది. చిన్నగా క్యూట్గా నైస్. ఏం తీసుకుంటారు? మిల్క్ షేక్? యా మిల్క్ షేక్. చాక్లెట్? యా చాక్లెట్. ఏంది గిట్లుంది? ఓపెన్ చేయండి. ఓ ఇలా ఓపెన్ చేయండి, స్ట్రా పెట్టండి. ఓకే. ఇప్పుడు తాగండి. కొత్తగా వచ్చాయండి. బాగుంది. అవును, మీరేం చేస్తూ ఉంటారు? గత 2 yearsగా ఇదే ఆశయానికి కట్టుబడి ఉన్నానండి. ఏంటి, ఈ మిల్క్ షేక్ తాగడమా? మీలాంటి అందమైన అమ్మాయితో మిల్క్ షేక్ తాగాలని. అవును, ఈ బైక్, పెట్రోల్, మెయింటెనెన్స్ అన్నీ ఎలా అండి? ఓ అదా, మాకొక కకృతి హౌస్ ఓనర్ ఉన్నారండి. వాడి కకృతి గురించి ఎంత చెప్పినా తక్కువే ఊహించుకుంటారు. ఇప్పుడు చిన్నపిల్లలు చీకేసిన లాలీపాప్ ని హాఫ్ రేట్ కమ్ముకుని ఎదవా. వాడిన కడ్రాని కూడా OLX లో పెట్టుకునే దరిద్రుడు. ఇంకా ఇంకా పెంట మీద రూపాయి పడ్డదనుకోండి, దాన్ని ఉమ్ముతో కడుకొని పాకెట్లో పెట్టుకుని లఫ్ట్ గాడు. ఇప్పుడు ఏదో సామెత ఉంది చూడండి, ముష్టోడికి 1,00,000 రూపాయలు ఇస్తే ఏం చేస్తాడు? బంగారు బొచ్చు కొనుక్కొని అందులో అడుక్కుంటాడు. వీడు అంతే అండి, ఎంత సంపాదించినా వాడికి ఆకృతి మాత్రం చావలేదు. వాడిచ్చిన 10 రూపాయల అప్పు వడ్డీతోనే ఈ బైక్, ఈ సెల్, ఈ డేటు అన్నీ. 1,70,000. ఏరా, ఇది మిల్క్ షేక్ బిల్లా, మీ షాప్ మెయింటెనెన్స్ బిల్లా? హలో,
1 lakh నెక్లెస్, 70,000 ఇంట్రెస్ట్, 250 మిల్క్ షేక్, టోటల్ 1,70,250. గాట్ ఇట్? అంటే ఇట్లు రాజ్, డేట్ రాజ్, పల్లి హైదరాబాద్. యా అయ్యి అనవసరంగా అడ్రస్ రాసినక్క. వెళ్ళొస్తా అక్క. ఓ బాయ్ అక్క. అది అమ్మ బాయ్. వీడేంటి ఇక్కడ ఉన్నాడు? సంధ్య. హలో సంధ్య. ఎక్కడా? నేనా? మన కాఫీ షాప్ దగ్గరలో. సరే తొందరగా రా. ఓకే 5 minutesలో ఉంటా. సంధ్య కాల్ చేసింది. ఎప్పుడొచ్చావన్నా? ఇప్పుడే నీ గురించి అక్క చెప్పిందన్నా. విన్నారా? ఫస్ట్ నుంచి డీటెయిల్గా విన్నా. సంధ్య సంధ్య అర్థమైంది కదా? మనీ తీసుకొని నెక్లెస్ తీసుకొని నాకు కాల్ చేయి, నేను వస్తా. సంధ్య అది కాదు సంధ్య, ఓబే. నెక్లెస్ ఉంది. సంధ్య జంప్ సంధ్య అన్న 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 బాధపడకనా, బాధపడకనా. అదేంటి వచ్చేస్తుంది నెక్లెస్ నా జీవితాన్ని ఇస్తే నెక్లెస్ కొనరా? నేను నెక్లెస్ కొనలేనా? వస్తా అన్న. యాడికి రా? ఏరా ఎడిపోతున్నారా? ఇటురారా. ఏంట్రా ఇందాక ఏదో నన్ను అన్నావురా? చిన్న పిల్లలు చిక్కేసి లాలీపాప్ ని వాడిన అండర్వేర్ ని ఓఎల్ఎక్స్ అన్నావు. ఏంట్రా పెంట మీద రూప పెడితే కడుక్కునే పేసా? ఏదో సామి చెప్పావురా. బంగారు బొచ్చే, బంగారు బొచ్చే, బంగారు బొచ్చా. కప్పించిన పాపానికి ముష్టోని చేస్తారా? ముష్టోని చేస్తావరా? పెళ్ళాము పోయా. ముష్టోని చేస్తాం నేను. ముష్టోని చేస్తాం. డబ్బులు కొట్టు నా కొడుకు. డబ్బులు కట్. డబ్బులు లేవన్నా. ఏమన్నా ఖర్చు అయిపోయానా? ఖర్చు పెట్టేసావా? అయ్యో పాపం. అది ఎలా వసూలు చేయాలి నాకు తెలుసురా. నీ షర్ట్, నీ స్పెక్ట్స్, నీ మెయింటెనెన్స్, నువ్వు ఇంత కలర్ఫుల్ గా ఉంటావు నచ్చలేదురా. ఏమన్నారా? కరెక్ట్ సెట్. ఇంత జరిగినా ఎవరు మాట్లాడరా? ఈ షాప్ అయిందే. అర్థమైందిగా. నెలకి 7,000 ఇస్తా. అది గట్టి నా అప్పు దిగిచే. ఓకే? ఇంట్రెస్ట్ కూడా కాగదు రోయ్. ఇండి కాఫీ షాప్ అంకితం చేస్తా. అదిరా జరిగింది. ఒరే దరిద్రానికి ఎప్పుడు దగ్గరలోనే ఉంటారు నువ్వు. అయినా హౌస్ ఓనర్ వైఫ్ తో డేట్ ఏంట్రా? ఇప్పటికే 30 వచ్చి ఈ అప్పు ఈ వడ్డీ తీరేటప్పటికి ఎక్కడ ఉంటావు? అందుకనే మా నాన్న ఎప్పుడు అంటూ ఉంటాడు రా, మగాడై పుట్టాక అమ్మాయి కోసం ఆస్తి కోసం ఆశపడాలి గాని కక్కుర్తి పడకూడదని. మనం చేస్తా ఉంటే నేను బయట వెయిట్ చేస్తుంటా, నువ్వు వచ్చేసాయి. చూసావుగా వాటంతట అవే వస్తూ ఉంటాయి. ఓకేనా? అర్థమైందిగా? నేను ఏదో చేయాలరా. ఏదో చేయాలంటే లేట్ అయిపోయిందిరా. ముందు ఆ టేబుల్ దగ్గర సర్వ్ చేయి. విన్నావుగా? ముందు సరుజీ తీరింది కదా. నాకు ఎప్పుడో టైం రాబోదు. చూసారు కదండి, అదే మగాడే పుట్టాక ఆస్తి కోసం అమ్మాయి కోసం ఆశపడలే కానీ కక్కుర్తి పడకూడదు. మా వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియడానికి పక్కనున్న బెల్ ఐకాన్ని కొంచెం కొట్టండి. బాయ్.